హవాలా సింపుల్గా ఉండే ఈ పదానికి ఎంతో అర్థం ఉంది. హవాలా ముసుగులో రోజు వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. విదేశాల్లో సంపాదించిన డబ్బును ట్యాక్స్ కట్టకుండా మన దేశంలోకి రహస్యంగా తరలించడాన్ని హవాలా అంటుంటారు చాలా మంది. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం లాంటి ఎంతో మంది కింగ్ పిన్లకు దీంతో సంబంధం ఉంది. ఈ హవాలాలో తిరుగులేని పేరు సంపాదించుకున్న ఓ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. కంప్యూటర్లలో వైరస్ల తెలియకుండానే నగరాలు పట్టణాలకు విస్తరిస్తోంది హవాలా. లక్షలు సంపాదించేందుకు ఎంతో మంది యువకులు ఈ షార్ట్ కట్ రూట్ ఎంచుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఈ ఉచ్చులో చిక్కితే ఇక లైఫ్ కి ఎండ్ కార్డ్ పడినట్లే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈమె రాజు భార్య కాని భార్య షర్మిల. ఈయన షర్మిల మేనమామ కనకయ్య. షర్మిల రాజుతో ఉంటున్నప్పటి నుంచి కనకయ్య తరచూ ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన తన సొంత బాబాయిలా చూసుకునేవాడు రాజు. కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన రాజు మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేక విషాదంలో ఉన్నారు వీళ్లంతా. ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగాడు నాయక్. నా పేరు శంకర్, మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. నాయక్ అతన్ని డౌట్ గా చూస్తూనే లోపలికి రానిచ్చాడు. కనకయ్య షర్మిలకు అతన్ని పరిచయం చేశాడు. ఇన్స్పెక్టర్ శంకర్ కూడా తనొచ్చిన విషయాన్ని చెప్పి ఈ కేసు దర్యాప్తు చేయడానికి తనకు సహకరించమని కోరాడు. అంతేకాదు, నాయక్ కనకయ్యల ఫోన్ నంబర్లు కూడా తీసుకుని మళ్లీ కలుస్తారని చెప్పి వెళ్తూ నాయక్ ను అనుమానంగా చూస్తూ వెళ్లాడు. మర్నాడు శంకర్ రాజు అన్నయ్య దగ్గరికి వెళ్లి అతని గురించి వివరాలు అడిగాడు. రాజు మొదటి నుంచి చెడు తిరుగుళ్లు తిరిగేవాడని, డబ్బు కోసం చేయకూడని పనులు చేసేవాడని, ఎప్పుడు ఇంటి పట్టున ఉండేవాడు కాదని, కనీసం తల్లి చనిపోయినా రాలేదని అతని అన్నయ్య పెద్దిరాజు చెప్పాడు. రాజు బాగా చనువుగా ఎవరితో ఉంటాడని శంకర్ను ప్రశ్నించగా, ఇంట్లో ఎప్పుడూ సరిగా ఉండడు, షర్మిల అనే అమ్మాయిని కలుస్తూ ఆమెతోనే కాపురం చేస్తూ ఆమె దగ్గరే ఉండేవాడు అని చెప్పాడు పెద్దిరాజు. తనకు కావలసిన వివరాలేవి దొరకపోవడంతో మౌనంగా వెళ్లిపోతున్న ఇన్స్పెక్టర్ ను పెద్దిరాజు పిలిచి, నాయక్ అనే అతను రాజు దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాడని, రాజు మంచి చెడులు తనకంటే అతనికే బాగా తెలుసని చెప్పాడు. శంకర్ ఏదో ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరాడు. మర్నాడు నాయక్ ఫోన్ చేసి రాజు మర్డర్ కు సంబంధించి కొన్ని వివరాలు కావాలి, అర్జెంటుగా రమ్మని చెప్పాడు. తాను చెప్పిన చోటుకొచ్చిన నాయకును శంకర్ పద అంటూ తనతో తీసుకెళ్లాడు.
అరే చెప్పు, మర్యాదగా చెప్పు, రాజును ఎందుకు చంపావు? డబ్బు కోసం ఆశపడి చంపేశావు కదూ? అతని దగ్గర ఎంత నొక్కేశావురా? ఆ డబ్బంతా ఏం చేశావు చెప్పు అంటూ నిలదీశాడు. సార్ సార్ నన్ను చంపొద్దు సార్, అంతా చెప్పేస్తాను. నాయక్ ఏం చెప్పాడు? అతనే రాజును చంపాడా? డబ్బుతో పనంటేనే ప్రమాదం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మనీ కోసం మర్డర్లు చేసే వాళ్ళను చూస్తూనే ఉన్నాను. నాయక్ కూడా అదే చేశాడా? రాజును చంపేశాడా? రాజు నిజంగా దేవుళ్లాంటి వాడు సార్. నేను పని పాట లేకుండా తిరుగుతున్న టైంలో నాకు ఉద్యోగం ఇచ్చి జీవనాధారం కల్పించాడు అంటూ నాయక్ చెప్పడం మొదలుపెట్టాడు. నేను చాలా కాలంగా రాజు దగ్గరే పనిచేస్తున్నాను. నా మీదున్న నమ్మకంతో ఎన్నోసార్లు కొన్ని లక్షల డబ్బు నా చేతికిచ్చి పని చెప్పేవాడు. ఎంత పెద్ద డీలైనా తెలివిగా పద్ధతిగా చేస్తారని అతనికి నా మీద నమ్మకం. నేను కూడా ఏ రోజు ఆ నమ్మకాన్ని పోగొట్టలేదు. అందుకే రాజు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. తన బిజినెస్ కు సంబంధించిన ఎన్నో విషయాల్ని నాతో ఓపెన్ గా చర్చించేవాడు. అతడి భార్య షర్మిల కూడా నన్ను గౌరవంగా ఇంట్లో ఒకళ్ళ చూసుకునేది. నాతో చాలా క్యాజువల్ గా ఉండేది. ఆమె చనువును తప్పుగా అర్థం చేసుకున్న నేను ఓ రోజు ఆమెతో తప్పుగా ప్రవర్తించాను. నీకు అసలు బుద్ధుందా? అసలు ఎవరనుకున్నావు ఇక్కడికి వచ్చావు? ఏంటి మా ఇంత చెప్పాను అనుకో, నిన్ను చీరేస్తాడు తెలుసా? పో అవుట్, గెట్ అవుట్. ఈ విషయం తెలుసుకున్న రాజు నన్ను తిట్టి కొట్టాడు. కొంతకాలం నేను అతని దగ్గర పనిచేయడం మానేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత స్వయంగా రాజే మా ఇంటికొచ్చి ఎందుకు రావట్లేదని అడిగాడు. అంత చిన్న విషయానికి ఫీల్ అయితే ఎలా అని బుజ్జగించి అర్జెంటుగా ఈ పార్సిల్ తీసుకెళ్లు, ఈ అడ్రస్ లో అతనికి అందించమంటూ పని పురమాయించాడు. ఓ రోజు రాజు నేనింట్లో లేని సమయంలో నా ఇంటికొచ్చి నాయక్తో పనుంది, అతను అర్జెంటుగా ఈ పార్సిల్ ఇచ్చి రావాలని అబద్ధమాడాడు.
ఆ పార్సిల్ ఇవ్వండి, ఆయన రాగానే చెప్తాను అని మా ఆవిడ అంది. వెళ్లిపోతూ వాటర్ కావాలంటూ తిరిగి ఇంట్లోకి వెళ్లాడు. తను నీళ్లు తేవడానికి కిచెన్లోకి వెళ్లగానే వెనకాల మెల్లిగా వెళ్లి ఆమెను పట్టుకునేందుకు యత్నించగానే తను తప్పించుకుని అతనిపై సీరియస్ అయింది. నేనింటికి రాగానే ఏడుస్తూ ఆ విషయం చెప్పింది. ఆమె మాటలు విన్న నేను ఆవేశం ఆపుకోలేకపోయాను. చంపేస్తానంటూ బయలుదేరాను. కానీ అప్పటికే రాజు చనిపోయాడని తెలిసిందే. అదే సార్ జరిగింది, అంతకుమించి నాకేం తెలియదు సార్ అన్నాడు నాయక్. ఇన్స్పెక్టర్ శంకర్ షర్మిలని ఇంట్రాగేట్ చేయడం మొదలుపెట్టాడు. చెప్పు, మర్యాదగా చెప్పు, రాజు నువ్వే చంపేసి నాటకాలు ఆడుతున్నావు కదూ అంటూ గట్టిగా అడిగాడు. నేను చంపలేదు సార్, నాకే పాపం తెలీదు, నన్ను నమ్మండి సార్ అంటూ షర్మిల రాజు గురించి చెప్పడం మొదలుపెట్టింది. నేను సెక్స్ వర్కర్ గా ఉన్నప్పుడు రాజు నా దగ్గరకు తరచూ వస్తూ ఉండేవాడు. అలా అతనికి నాపై మోజు పెరిగి ఓ రోజు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి తన సొంతం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత 10 లక్షల రూపాయలు నాకిచ్చి ఇంట్లో దాచిపెట్టు, మళ్లీ నేను అడిగినప్పుడు ఇవ్వు అన్నాడు. కానీ ఆ డబ్బును చూశాక నాకు దుర్బుద్ధి పుట్టింది. డబ్బును నా మేనమామ కనకయ్యకిచ్చి దాచి ఉంచమని చెప్పాను. 10 లక్షల డబ్బే హత్యకు దారి తీసింది. డబ్బు లేకపోతే నిమిషం గడవదు. మనిషిని ఎలా కావాలంటే అలా ఆడించగలిగేది డబ్బే. మన చుట్టూ జరుగుతున్న ఎన్నో నేరాలకు కారణం అదే. ఈ కథలోనూ మనీ వల్లే మర్డర్ జరిగింది. ఆ దారుణానికి పాల్పడింది ఎవరో ఇప్పుడు చూద్దాం. కొన్ని రోజుల తర్వాత రాజు ఆ 10 లక్షల రూపాయలు తెచ్చిమన్నాడు. ఏ 10 లక్షలు, నాకెప్పుడిచ్చావు అని అన్నాను. 10 లక్షల రూపాయలు క్యాష్ ఈ విషయంలో మా ఇద్దరికి గొడవ జరిగింది. 10 నిమిషాల్లో 10 లక్షల క్యాష్ ఇక్కడ ఉండాలా, లేతే నరికేస్తా, నన్నేమనుకుంటున్నావో ఓ అని వెళ్ళిపోయాడు. అది సార్ జరిగింది అంటూ చెప్పింది షర్మిల. ఇంతకీ ఆ 10 లక్షలు ఇప్పుడు ఎక్కడున్నాయి అని అడిగాడు శంకర్. మా మేనమామ కనకయ్య తీసుకున్నాడు సార్, తన దగ్గరే ఉన్నాయి. కానీ ఆయన ఇప్పుడు డబ్బులు అడిగితే ఏం డబ్బులంటూ దబాయిస్తున్నాడు సార్ అంది షర్మిల. శంకర్ కనకయ్య ఇంటికి వెళ్ళాడు. చెప్పు, మర్యాదగా చెప్పు, రాజును చంపింది నువ్వే కదూ అంటూ గద్దించి అడిగాడు. సార్ సార్, నాకే పాపం తెలియదు సార్, అయినా అతను చంపాల్సిన అవసరం నాకేముంది సార్ అంటూ కనకయ్య బెంబేలెత్తిపోయాడు. ఏయ్, రాజును చంపింది నేనే. ఇప్పుడు నాకు కావాల్సింది అది కాదు, ముందు ఆ 10 లక్షలు ఎక్కడున్నాయో చెప్పు. మర్యాదగా చెప్పలేదో నిన్ను కూడా రాజుగాడిని పంపించిన చోటుకి పంపించేస్తా
అంటూ శంకర్ అసలు విషయం చెప్పాడు. సార్, అతన్ని చంపాల్సిన అవసరం మీకేంటి సార్ అంటూ అమాయకంగా ప్రశ్నించాడు కనకయ్య. అప్పుడు ఇన్స్పెక్టర్ శంకర్ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. శివ అంటే మీరేనా? అవును, నేనే శివశంకర్ని. మీ పేరు మీద దుబాయ్ నుంచి 10 లక్షలు వచ్చాయి. మీరెక్కడా? నేనిప్పుడే చెన్నైలో ఉన్నాను. రావడానికి 2 డేస్ పడుతుంది. హైదరాబాద్ వచ్చాక కలుస్తాను. అన్నట్టు ఈ నెంబర్ మీదేగా? అవును, ఇదే నా నెంబర్. సేవ్ చేసుకోండి. వచ్చాక తప్పకుండా కలవండి. ఆ తర్వాత రాజును ఓ నిర్జన ప్రదేశంలో కలిశాను. పార్సిల్ ఏమో శివ పేరు మీద వచ్చింది. నువ్వేమో నీ పేరు శివశంకర్ అంటున్నావు. ఈ పార్సిల్ ను నిన్ను నమ్మి నీకెలా ఇచ్చేది? నా పూర్తి పేరు శివశంకర్ భాయ్. అందరూ శివ అని పిలుస్తూ ఉంటారు. అయినా నీకంత డౌట్ గా ఉంటే నా గురించి వివరాలన్నీ కనుక్కున్నాకే ఇవ్వు. చూడబ్బా, నేను అనవసరమైన రిస్క్ తీసుకోను. ప్రాబ్లమ్స్ లో పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. అరే, ప్రాబ్లం ఏముంది? కనుక్కున్నాకే ఇవ్వమన్నానుగా. లేదబ్బా, నేను నీకు ఇవ్వదలుచుకోలేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ రాజు ఖరాఖండిగా చెప్పేశాడు. మా మధ్య మాట పెరిగింది. నీకిష్టమైంది చేసుకోపో అంటూ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని నేను ఆలోచనలో పడ్డాను. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రాజును కలిశాను. ఫైనల్ గా అడుగుతున్నాను, మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తావా లేదా అని బెదిరించాను. కానీ రాజు ఇవ్వనని మొండికేయడంతో ఘర్షణకు దిగాను. ఇద్దరం తీవ్రంగా కొట్టుకున్నాం. రాజు చనిపోవడంతో భయపడి పారిపోతూ అక్కడ రాజు బైక్ ఉండడం ఎవరైనా చూస్తే అతనెవరో తెలిసిపోతుందని బైక్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను. విషయమంతా విన్న కనకయ్య ప్రాణభయంతో ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్ అనుకుని 10 లక్షలు రాజుకిచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇది చీకటి సామ్రాజ్యంలో అడుగుపెట్టిన రాజు జీవితంలో జరిగిన యథార్థ గాథ. తక్కువ కాలంలో లక్షలు కోట్లకు పడగలెత్తాలనే దురాలోచన ఇలాంటి తప్పుడు మార్గాల్లో పయనించేలా చేస్తోంది. రాజు లాంటి ఎంతో మంది ఈ హవాలా ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో తేడా వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్బు సంపాదించేందుకు షార్ట్ కట్స్ ఎప్పటికీ డేంజరే. ఎవరైనా ఈజీ మనీ కోసం ప్రలోభ పెడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్లను నమ్మొద్దు. అడ్డదారిలో ప్రయాణం ప్రాణాలకే ప్రమాదమని గుర్తు చేస్తోంది ఈ కథ. హవాలా ముఠాలతో చేతులు కలపొద్దని హెచ్చరిస్తోంది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్ లో మరో వాస్తవ గాథను చూద్దాం.